ఇక్కడ స్వామివారి విగ్రహం స్వయంభు, అంటే ఎవరు చెక్కినది కాదు, ఎవరు తయారు చేసింది కాదు, స్వయంగా భూమి నుండి ఆవిర్భవించింది. అందుకే భక్తులందరూ ఈ దేవాలయాన్ని ఎంతో శక్తివంతమైందని భావిస్తారు. అంతేకాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అలాగే సినిమా సెలబ్రిటీస్ కూడా స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తుంటారు. అదే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. మనం ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది కాణిపాకం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి. రెండవది స్వామివారిని దర్శించుకోవడానికి దర్శన మార్గాలు ఎన్నున్నాయి, వాటి ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మూడవది, మనం ఒకవేళ కాణిపాకంలో రాత్రిపూట స్టే చేయాలంటే దేవాలయానికి సంబంధించిన రూమ్స్ ఏమైనా ఉన్నాయా, వాటి ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం కాణిపాకం వెళ్ళాలంటే మొదటగా చిత్తూరుకి అయితే చేరుకోవాలి. చిత్తూరు నుండి కాణిపాకం 11 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి చిత్తూరుకి బస్ సదుపాయం కలదు. అంతేకాకుండా ట్రైన్ సదుపాయం కూడా ఉంది. మనం ఇప్పుడు చిత్తూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. 20వ ప్లాట్ఫామ్ దగ్గర అయితే కాణిపాకం వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుందని ఇక్కడ బోర్డులో అయితే రాశారు. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నాకు బస్సు అయితే దొరికింది. బస్సులో అయితే ఎక్కాను. మనం ఒకవేళ తిరుపతి నుండి కాణిపాకం అయితే డైరెక్ట్ రావాలనుకుంటే అక్కడ డైరెక్ట్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుండి కాణిపాకానికి 68 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంది. రైల్వే స్టేషన్ నుండి బయట వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చారంటే ఇక్కడ ఒక బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే కాణిపాకం బస్సులు కూడా ఆపుతున్నాయి. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాయి. కాణిపాకం వెళ్ళడానికి ఒక మనిషికి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. మేము ఇద్దరమైతే వెళ్ళాము, అందుకే 40 రూపాయలు అయితే తీసుకున్నారు. ఒక 10 నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత కాణిపాకం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు ఒకవేళ ప్రైవేట్ వాహనాల్లో వచ్చారంటే ఇక్కడ ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి గార్డెన్ ఎంత పచ్చగా ఉందో, రోడ్డు పక్కన అయితే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇదే అండి కాణిపాకం బస్ స్టేషన్. మనం వచ్చిన బస్సు ఇదే. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో స్వామివారి దర్శనం కోసం. ఇది తిరుపతికి వెళ్ళే బస్సు, డైరెక్ట్ బస్సు. అందుకే చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ స్వామివారి దేవాలయం అలాగే రూమ్స్కి ఎలా వెళ్ళాలనే దారి బోర్డులో అయితే వేశారు. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే దేవాలయం దగ్గరికి అయితే వెళ్తాము. రండి స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి స్వామివారి ఆర్జిత సేవలను అయితే బోర్డులో వేశారు. ఇక్కడ చూడండి షాపులు అయితే ఉన్నాయి. ఇందులో పూజకు సంబంధించిన వస్తువులు అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వస్తువులు అయితే ఉన్నాయి. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చెప్పుల కౌంటర్ అయితే కనిపించింది. ఇందులో 5 రూపాయలు అయితే తీసుకుంటారు మన చెప్పులను అయితే పెట్టుకోవడానికి. ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్ళామంటే మనకు ఫ్రీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బోర్డులో కూడా వేశారు చూడండి. ఇదే ఫ్రీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ దర్శనానికి ఎప్పుడు పడితే అప్పుడైతే పంపించరు. దానికంటూ ఒక టైం స్లాట్ అయితే ఉంటుంది. నేను క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత 1 అవర్ అయితే వెయిట్ చేశాను. తర్వాత అయితే ఫ్రీ దర్శనానికి అయితే పంపించారు. దర్శనం మాత్రం కేవలం 10 నిమిషాల్లో అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. చెప్పుల కౌంటర్ దగ్గర నుండి రైట్ సైడ్ కొద్దిగా ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడ మొబైల్ని అయితే డిపాజిట్ చేయొచ్చు. ఒక మొబైల్కి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. అలాగే కెమెరాను కూడా డిపాజిట్ చేయొచ్చు, దానికి కూడా 10 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ చూసారంటే స్వామివారి ఆర్జిత సేవలను ఆన్లైన్ ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి 4 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి ఉచిత దర్శనం, రెండవది శీఘ్ర దర్శనం. ఇందుకు మనం 100 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. మూడవది అతి శీఘ్ర దర్శనం. ఇందుకు 150 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. నాలుగవది అంతరాలయ దర్శనం. ఇందుకు 500 రూపాయల టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ టైం స్లాట్లో మీరు వెళ్ళారంటే స్వామి యొక్క నిజరూప దర్శనం అయితే చేసుకోవచ్చు. అంటే స్వామివారికి ఎలాంటి అలంకరణ లేకుండా నిజరూపాన్ని అయితే దర్శించుకోవచ్చు. పక్కనే మనకు ఇంకొన్ని షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. రకరకాల ఆట వస్తువులు అయితే ఉన్నాయి. అలాగే పూజకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ మనకు లగేజ్ రూమ్ అయితే ఉంది. ఇక్కడ మన లగేజ్ అయితే పెట్టుకోవచ్చు.
ఒక బ్యాగ్కి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. పక్కనే చెప్పుల కౌంటర్ కూడా ఉంటుంది. ఇలా కొద్దిగా ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్ళామంటే మనకు అద్భుతమైన కోనేరు అలాగే టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. ఇదే దేవాలయం యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనకు దేవాలయం యొక్క వెనుక భాగానే మనకు మణికంఠేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది. చుట్టూ చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. రండి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం. చూడండి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. పచ్చని చెట్ల మధ్యలో మహాశివుని విగ్రహం అలాగే వినాయక స్వామి విగ్రహం, పార్వతీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఇదే మెయిన్ దేవాలయం అయితే. లోపలైతే వీడియో తీయడానికి అలవలేదు, బయట అయితే తీశాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి స్వామి యొక్క ఫ్యామిలీ ఫోటో అయితే ఉంది. ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ విజిట్ చేస్తుంటే కూడా కామెంట్ చేయండి. మనం మెయిన్ టెంపుల్లో వినాయక స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే పక్కనే మనకు లడ్డు ప్రసాద కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇందులో లడ్డు, వడ, పులిహోర అయితే దొరుకుతాయి. ఒక లడ్డు 15 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే వడ 10 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. ఇక్కడ పెద్ద లడ్డు కూడా దొరుకుతుంది, అది 75 రూపాయలు. మనకు కవర్ కావాలంటే ఎక్స్ట్రాగా 5 రూపీస్ అయితే ఇవ్వాలి. చూడండి లడ్డు ఎంత అద్భుతంగా ఉందో. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ప్రదేశం అయితే చూడడానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత తీరని కోరికలు కూడా తీరుతాయని భక్తులందరూ నమ్ముతారు. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోండి. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకు కుడివైపునైతే అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సమయం 4 గంటలు అవ్వడంతో అన్నదానం అయితే అయిపోయింది. కానీ వచ్చే భక్తులను వట్టి చేత్తో పంపించకుండా మజ్జిగనైతే పంచుతున్నారు. నేనైతే 2 గ్లాసుల మజ్జిగనైతే తాగాను, చాలా బాగుంది. కానీ మా ఫ్రెండ్ అయితే చాలా అదృష్టవంతుడు, వాడికైతే దొరికింది. ఒక అక్క అయితే మా దగ్గర ఎక్స్ట్రా ప్లేట్ అయితే ఉంది, తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. మనం ఇక్కడ స్టే చేయాలంటే దేవాలయానికి సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయి. అది బస్ స్టాండ్ నుండి పక్కన అయితే ఉంటుంది. సో రండి అక్కడికి వెళ్ళి రూమ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది చూడండి, అదే. అక్కడ నుండి కొద్దిగా ముందుకైతే వచ్చామంటే మనకు ఇక్కడ వినాయక సదన్ అయితే కనిపిస్తుంది. ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. నాకు తెలిసి ఇవి 2 బ్లాకులు అనుకుంటాను. రండి లోపలికి వెళ్ళి రూమ్ ప్రైజెస్, ఆ డీటెయిల్స్ అలాగే రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ 630 రూపాయలు, డిపాజిట్గా 630, మొత్తం 1260 రూపాయలు అయితే కట్టాలి. ఏసీ రూమ్స్ అయితే 1050, డిపాజిట్ అమౌంట్ 1050, మొత్తం 2100 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇదే రిసెప్షన్. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కూడా రూమ్ అయితే తీసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలని బోర్డులు అయితే వేశారు. రూమ్స్ మనం ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.